ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ అక్షర తులాభార కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగనే జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, లాభాన్ని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది. అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం, అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయ వ్యయాలని గమనించినట్లయితే ఈ సంవత్సరం అత్యంత అదృష్ట రాశులలో వృషభ రాశి ఒకటి అని చెప్పి కూడా గమనించాలి. 11 ఆదాయం, 5 రూపాయలు వ్యయం. అంటే 11 రూపాయలు వీరు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 6 రూపాయలు మిగిలబోతున్నాయి. అంటే ఈ గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తొలగిపోయి స్వగృహము, వ్యాపారము, ఐశ్వర్యము, విశేషమైన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడము, అలాగా వృషభ రాశి వారికి అంత అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా రాజ్యపూజ్యం 1, అవమానం 3. అంటే ఎదిగే కొద్దీ ఒదిగి తీరాలి. అంటే మీ పైన మీరు 4 రూపాయలు సంపాదించగానే మీ కారు, బంగ్లా, 4 ఆభరణాలు, కొత్త వస్త్రాలు వేయగానే ఏం మొదలవుతుంది? నీ బంధువులలో, మిత్రులలో, స్నేహితుల్లో వీరు ఎదిగారు అని చెప్పి తెలియకుండా మీ పైన నరదృష్టి యొక్క ప్రభావం పెరిగి శత్రువులు అధికంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు సంపాదించినటువంటి దాన్ని స్థిరచరాస్తులుగా మార్చగలిగితే రాబోయే కాలంలో బంగారం లాంటి మీ ఉజ్వల భవిష్యత్తు రోజులు ఉంటాయని చెప్పి గమనించాలి. రాశిలోనే ఉండబడిన దేవగురు బృహస్పతి మేలో శ్రీ సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా మిథున రాశిలోకి రావడం వలన విపరీతమైన ధనం, ఆధ్యాత్మికత, యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు భగవంతుడిని స్మరించే సమయం ఆసన్నమైంది. ఏ భగవంతుడిని? దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు వృషభ రాశి వారికి కావాలి. ఎందుకనగా 2వ స్థానంలో ధనావాకు కుటుంబ స్థానంలో గురు సంచారం చేయడం వలన శ్రీ మేధాదక్షిణామూర్తి స్వామివారి యొక్క స్మరణ, పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, ప్రతి గురువారం పూట గురుహోరలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః అనే మంత్రాన్ని వీలైనంత వరకు స్మరించడం, కుదరలేదు కనీసం 27 సార్లు స్మరించడం, 27 సార్లు వ్రాయడం. ఈ యొక్క బృహస్పతి యొక్క తులాభార మహోత్సవంలో, అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొనడం వలన వృషభ రాశి వారికి మంచి కాలం ఆసన్నమైంది. ఈ వీడియో మీరు చూడడమే భగవంతుడి యొక్క ఆశీస్సులు, దేవగురు బృహస్పతి ఆశీస్సులు ఉంటేనే మీరు ఈ వీడియో చూస్తారు. ఎందుకనగా భగవంతుడు ఎదురు చూస్తున్నారు మీ నామస్మరణ కోసం, మిమ్మల్ని ఆశీర్వదించడానికి తను సిద్ధమై ఉన్నాడు. కనుక స్మరణ వలన వృషభ రాశి వారు యోగం పొందబోతున్నారని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఈ వృషభ రాశి వారికి ఏకాదశంలో శని భగవానుడు ఉండడం, పట్టిందల్లా బంగారం అవడం,
నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు, బంగారు స్వర్ణకారిత వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మిలిటరీ, బార్డర్, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటువంటి వారందరూ కూడా అంటే క్లాస్ ప్రపంచాన్ని, రెడ్ కార్పొరేట్ ప్రపంచాన్ని నడిపించే వారుగా, అపార బిజినెస్ వ్యాపారవేత్తలుగా, విదేశాలను శాసింపజేసే ఉన్నతమైనటువంటి గుణము కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా ఈ వృషభ రాశి వారు శాసించబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు, మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు, ఎర్రటి ధాన్యానికి, ఎర్రటి వస్తువులకు, ఎర్రటి నేలలు, అనేక రకాలమైనటువంటి రాజకీయ ధురంధరులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే ఫలి, అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు షష్ఠగ్రహ కూటమి, అనగా రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండగ రావడం, ఉగాది పండగ ప్రారంభ మాసమంతను కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం, ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో 4 పెద్ద గ్రహాలు మారడం, అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మన అందరి సొంతమవుతాయి. అది కాకుండా వీలైనంత వరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి, అంటే వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, రోజు ఉతికిన వస్త్రాలు ధరింపచేయడం, మొక్కలకు నీరు పోయడం, సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంత వరకు ఆరోగ్యము, మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడిలాగా, ఒక నారాయణులాగా నిత్యం, అంటే మనకు నారద మహామునిలాగా నిత్యము దైవనామస్మరణ ఎలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట, అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఒక పత్రంలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం, కుదిరితే రోజు రాయడం, కుదరలేదు 4 ఆదివారాల్లో ఏదో ఒక రోజు రాయడం, ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందు తులాభారము అనగానే మనము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనము షష్ఠపూర్తి కాల సమయంలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఒకవైపు ధాన్యాన్ని, ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు. కళౌ వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిళ్ళలతో తులాభారం చేస్తారు. ఎందుకు? లక్ష్మీ కటాక్షం కోసం, 7 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు. ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం. అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగనే మధురలో కృష్ణ పరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు. అయితే చూడండి, మార్వాడీస్ చూడండి, చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులుగా జీవనాన్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం, యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి, ప్రతి సోమవారం పూట చంద్రుడికి, మంగళవారం కుజుడికి, బుధవారం బుధ భగవానునికి, గురువారం